ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఏపీలో 10వ తరగతి విద్యార్థుల జీవితాలతో కూటమి ప్రభుత్వం చెలగాటమాడిన వైనం ఒక్కొక్కటిగా వెలుగులోకొస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు శాపంగా మారాయి ఎస్ఎస్సీ పబ్లిక్ పరీక్ష ఫలితాలు. ఇంగ్లీష్ పరీక్షలో తొలుత 32 మార్కులతో ఫెయిల్ అయిన ఓ విద్యార్థినికి రీవాల్యుయేషన్లో 79 మార్కులొచ్చాయని ఎస్ఎస్సీ బోర్డు అధికారికంగా ప్రకటించింది. చిత్తూరు జిల్లా పలమనేరు రూరల్ మండలం మండిపేట కోటూరులోని ప్రభుత్వ హైస్కూల్ విద్యార్థిని రేఖ 10th క్లాస్ ఇంగ్లీష్ పరీక్షలో ఫెయిల్ అయినట్టు రావడంతో రీవాల్యుయేషన్కు అప్లై చేసింది. రీవాల్యుయేషన్లో రేఖకు ఇంగ్లీష్లో 79 మార్కులు వచ్చినట్టు వెల్లడైంది. 79 మార్కులు వచ్చాక స్కూల్ సెకండ్ టాపర్గా నిలిచింది విద్యార్థిని జి రేఖ. ఇదే తరహాలో ఇప్పటికే వేలాది మంది విద్యార్థులకు రీవాల్యుయేషన్లో అధికంగా మార్కులు రావడంతో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తనకు అన్ని సబ్జెక్టుల్లో ఫస్ట్ క్లాస్లో మార్కులు వచ్చాయని, ఒక్క ఇంగ్లీష్లో మాత్రం 32 మార్కులే రావడంతో తాను తీవ్రంగా కలత చెందానని విద్యార్థిని రేఖ ఆవేదన వ్యక్తం చేసింది. సో 10th రిజల్ట్లో నాకు అన్ని మంచి మార్కులు వచ్చాయి, బట్ ఇంగ్లీష్లో మాత్రం తగ్గినాయి 32. మళ్ళీ పేరెంట్స్ టీచర్స్ సపోర్ట్ ఉండడం వల్ల నేను మళ్ళీ రీకరెక్షన్ పెడితే మార్క్ వచ్చింది. 79 మార్క్స్ వచ్చింది. ఇప్పుడు టోటల్ 471 వచ్చింది. ఇంత టీచర్స్ పేరెంట్స్ సపోర్ట్ వల్ల నేను ఇక్కడ ఉన్నాను. ఇప్పుడు తనకు ఇంగ్లీష్ సబ్జెక్ట్ రీవాల్యుయేషన్లో 79 మార్కులు వచ్చాక తను స్కూల్ సెకండ్ టాపర్గా నిలిచాను అంటోంది విద్యార్థిని రేఖ. నాది ఇంకా నేనైతే బాగా చదువుతానని నాకు నమ్మకం ఉండి టీచర్స్కి నమ్మకం ఉండడం వల్ల నేను రీకరెక్షన్ పెట్టినాను. ఇంకా ఏమి చదవకుండా లైట్గా ఉండేవాళ్ళు అలా వాళ్ళు కూడా ఫెయిల్ చేసి వాళ్ళకి ఇవంతా తెలియకుండా మళ్ళీ ఈ స్టార్టింగ్లోనే మా భవిష్యత్తు నేను చేస్తే ఇన్ ఫ్యూచర్లో మేము ఎలా ముందుకు వెళ్ళాలి. రిజల్ట్ వచ్చిన రోజు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంది, ఇన్ని వస్తాయని. బట్ ఇంగ్లీష్లో తగ్గింది. మళ్ళీ పేరెంట్స్ టీచర్స్ అందరూ సపోర్ట్ చేసి రీకరెక్షన్ పెట్టు అంటే మళ్ళీ రీకరెక్షన్కి ఎగ్జామ్కి రెండుకి అప్లై చేసినాము. అంతా మళ్ళీ ఎగ్జామ్ కూడా రాసినాం సప్లీ. మళ్ళీ రీకరెక్షన్ మార్క్స్ వస్తే 79 వచ్చింది. సో అప్పుడు ఇంకా చాలా ఫీల్ అయ్యాం మేమందరూ. ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాం వల్ల మొత్తం తగ్గిపోయింది. అసలు 4th 5th ప్లేస్లో కూడా లేకుండా ఉంది. ఇప్పుడు 471లో సెకండ్ ప్లేస్లో స్కూల్లో ఉన్నాం నేను ఇప్పుడు టీచర్స్ పేరెంట్స్ సపోర్ట్ వల్లనే. ఎస్ఎస్సీ పరీక్ష ఫలితాల్లో విద్యార్థిని జి రేఖ తొలుత ఫెయిల్ అయిందని రిజల్ట్ రావడంతో ఆమె డిప్రెషన్లోకి వెళ్లిందని తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె తమ కుమార్తె ఏదైనా అఘాయిత్యానికి పాల్పడి ఉంటే బాధ్యత ఎవరిది అని ప్రశ్నించారు రేఖ తల్లి. నేను జి రేఖ వాళ్ళ అమ్మ మాట్లాడుతున్నాను. మా అమ్మ ఇక్కడ మండిపేట కోటూరు జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో చదువుతుంది. 10th క్లాస్ చదివింది. కానీ అమ్మాయికి 10th క్లాస్లో మార్కులు ఎక్కువ వస్తుందని మేము అందరూ ఎక్స్పెక్ట్ చేసినాము, బాగా చదివే అమ్మాయి కదా అనేసి. కానీ దాంట్లోనే ఇంగ్లీష్లో 32 మార్క్స్ వేసి ఫెయిల్ చేయించేసినారు. అందువల్ల మేము చాలా ఇబ్బంది పడినాము. టీచర్సు మేము అంతా టీచర్స్ అంతా కూడా మాకు ఫోన్లు చేసి అమ్మాయిని ఏం అనద్దండి, అమ్మాయి బాగా చదువుతుంది అనేసి వాళ్ళ ధైర్యం చెప్పిన దానివల్ల మేము కొంచెం నమ్మి ఇచ్చేసినాము. లేదంటే మా అమ్మాయి ఏదన్నా అయింటే మా పరిస్థితి మేమేం చేసేది. అందువల్ల మేము చాలా ఇబ్బంది పడి మేము టీచర్స్ మేమంతా రీకరెక్షన్ పెట్టి మళ్ళీ మార్క్స్ చూద్దామని చెప్పి చూసినాం. మేము 32 వచ్చే మార్కులు 79కి ఎట్లా వస్తుంది. కరెక్షన్ చేసేటప్పుడు వాళ్ళ చిన్న పొరపాటు వల్ల మా అమ్మాయి భవిష్యత్తు ఏమన్నా అయింటే మా పరిస్థితి మేము ఏం చేసేకైతుంది. అమ్మాయి అసలు మైండ్ పని చేయకుండా ఏదేదో ఆలోచనలకు వెళ్ళిపోయింది. మేము దగ్గరుండి పేరెంట్స్ మేము దగ్గరుండి అమ్మాయికి సపోర్ట్ చేసి తీసుకొచ్చేదాని వల్ల అమ్మాయి కొంచెం ధైర్యంగా ఉండి మళ్ళీ కరెక్షన్ పెట్టిపించినాము.